దేశంలో తమిళనాడు రాజకీయాలకు ఒక ప్రత్యేకత ఉంది. తమిళనాడులో జాతీయ పార్టీలు ఎంటర్ కాలేవు అనేది మొదటి నుంచి ఉన్నటువంటి నానుడి. దీనికి కారణాలు ఏమిటి? తమిళనాడులో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉండడానికి కారణం ఏంటి? అక్కడ రీజనల్ పాలిటిక్స్ గ్రాండియర్‌గా ఉండడం, బలంగా ఉండడానికి కారణాలు ఏమిటనేది ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. తమిళనాడు అనేది ద్రవిడ అనే ఒక కాన్సెప్ట్‌లో నడుస్తది. ద్రవిడియన్స్ అంటే తమిళనాడు ప్రజలందరిని కూడా ద్రవిడియన్స్ అంటారు. యాక్చువల్‌గా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ద్రవిడియన్స్ నిజానికి. కానీ తమిళనాడు ప్రజలకు మాత్రం ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంటది. ముఖ్యంగా తమిళనాడులో తమిళ్ అనే భాష ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి భాష. ప్రపంచంలోనే అతి పురాతనమైన భాష కావడంతో ఆ ఫీలింగ్‌తో వాళ్ళు చాలా రోజులుగా ఉన్నారు. అదేవిధంగా ఆ స్థాయి గుర్తింపు రావడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ దిశగా వర్క్ చేయడంతో ద్రవిడ అనే ఫీలింగ్ వాళ్ళకి ఎక్కువ. ఇంకా రెండోది ఏంటంటే మొదటి నుంచి దాదాపు 2000 సంవత్సరాల క్రితం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి రాజులు అక్కడ పరిపాలిస్తూ వచ్చారు. చోళులు కానీ, పాండ్యులు కానీ వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ వచ్చారు. అంటే బ్రిటిష్ ఎంపైర్ ప్రభావం కూడా తక్కువే ఉంది వాళ్ళ మీద. తర్వాత వచ్చినటువంటి రాజులు కానీ, ఉత్తరాది ప్రాంతానికి చెందిన రాజులు కానీ వాళ్ళ ప్రభావం తక్కువే ఉంది. చోళ, పాండ్య రాజుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇదిలా ఉంచితే తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటికీ ప్రభావితం చేస్తూ ఉన్నది పెరియార్ రామస్వామి. పెరియార్ రామస్వామి ఎవరని తెలుసుకుంటే తమిళనాడు రాజకీయాలు చాలా వరకు అర్థమైపోతాయి అన్నమాట. పెరియార్ రామస్వామి ఈరోడ్డుకి చెందినటువంటి, తమిళనాడులో కోయంబత్తూరు దగ్గరలో ఉన్నటువంటి ఈరోడ్డుకి చెందినటువంటి ఒక భూస్వామి కుమారుడు. ఇతను ఫస్ట్ ఆస్తికుడిగా ఉండేవాడు. తర్వాత కాశీ అది వెళ్ళి చాలా ప్రయత్నాలు అవి చేసి ఆధ్యాత్మిక చింతనలో కూడా ఉందామని ట్రై చేసి అది కుదరక నాస్తికుడిగా మారాడు. మారి ఈ దేశంలో నాస్తికోద్యమాన్ని ప్రారంభించినటువంటి తొలితరం నేత అతను. సో ఆయన చాలా గట్టిగా ఆ ప్రాంతంలో ప్రభావితం చేశాడు. అప్పుడున్నటువంటి బ్రాహ్మణికల్ ఐడియాలజీని మొత్తం తొంగలో తొక్కుతూ ఆ దేవుడు లేడు, ఎవరు లేరట్టు ప్రచారం చేసి అక్కడ ప్రజలను చాలా ఇంపాక్ట్ చేశారు. ఇదిలా ఉంచితే గొప్ప లీడర్గా పెరియార్ రామస్వామి అందరిని ఆకర్షించాడు. అంటే తన వైపు ఉన్నటువంటి వారందరినీ నాస్తికులుగా మార్చడంతో పాటు ఆస్తికులు కూడా, అంటే దైవాన్ని నమ్మే వాళ్ళు కూడా పెరియార్ రామస్వామిని ఫాలో అవడం మొదలుపెట్టారు. అలాగా తమిళనాడు రాజకీయాల్లో పెరియార్ రామస్వామి పేరు మీదే రాజకీయాలు ఎప్పటికీ జరుగుతూ ఉన్నాయి. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అదే సందర్భంలో పెరియార్ రామస్వామి ఈ రోడ్డుకు అప్పట్లో మేయర్గా కూడా చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున. తర్వాత కాంగ్రెస్ విభేదించి సొంతంగా తను ఒక రాజకీయ ప్రభావితం చేసే ఒక పార్టీగా ఎదగాలని సూచన చేశారు. సో అదే సమయంలో స్వతంత్రం వచ్చింది 1949. ఆ టైంలో పెరియార్ రామస్వామి ప్రభావంతో అన్నాదొరై ద్రవిడ మున్నట్ర కజకం అనే ఒక పార్టీని పెట్టాడు. ఈ ద్రవిడ మున్నట్ర కజకం అనే పార్టీ అంటే డిఎంకే పార్టీ అనమాట. ఈ పార్టీని పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి డిఎంకే మధ్య పోటీ జరిగింది. అప్పుడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది 2 సార్లు. కాంగ్రెస్ పార్టీ తర్వాత అంటే మొట్టమొదటిసారిగా 1969లో జరిగినటువంటి ఎన్నికల్లో ద్రవిడ మున్నట్ర కజకం డిఎంకే పార్టీ విజయం సాధించింది తమిళనాడులో. మొట్టమొదటిసారిగా రీజనల్ పార్టీ విజయం సాధించింది. అయితే ఇంతకు ముందే అన్నాదొరైతో పాటు ఆయన అనుచరులుగా నడిచినటువంటి వాళ్ళలో కరుణానిధి ఒకడు. కరుణానిధితో పాటు ఎంజీఆర్, సినిమా యాక్టర్ ఎంజీఆర్ కూడా. కరుణానిధి 14వ సంవత్సరం నుంచి కూడా తమిళ ఉద్యమాల్లో ఉన్నారు. ముఖ్యంగా హిందీ హఠావో అనే ఒక ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఆ ఉద్యమంలో కరుణానిధి 14వ ఏట పాల్గొని మంచి పేరు ప్రఖ్యాతులు సాధించుకుని అన్నాదొరైకి చాలా దగ్గరయ్యాడు. అలా డిఎంకే పార్టీలో చాలా కీలక సభ్యుడిగా కరుణానిధి ఉన్నాడు. అదేవిధంగా కరుణానిధి సినిమాల్లో కూడా ఒక మంచి రైటర్ అనమాట. ఆయన ఒక సినిమాల్లో కూడా ఆయన ప్రభావం చాలా ఎక్కువ ఉండేది. బీసీ కమ్యూనిటీకి, అంటే నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినటువంటి కరుణానిధి అన్నాదొరైకి చాలా దగ్గర అయ్యి తమిళ రాజకీయాల్లో చాలా ప్రభావితమైనటువంటి వ్యక్తిగా ఎదిగారు. అయితే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అన్నాదొరై చనిపోయిన తర్వాత ఆ పార్టీని ఎవరు లీడ్ చేయాలన్నప్పుడు అప్పటికే సెకండ్, థర్డ్ ప్లేసుల్లో కరుణానిధి, ఎంజీఆర్ ఉన్నారన్నమాట. అంటే ఎంజీఆర్, కరుణానిధి చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవారు. ఎంజీఆర్కి ప్రజల్లో చాలా ఎక్కువ ప్రభావితం చేసినప్పటికీ, స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ రాజకీయాల్లో మాత్రం కరుణానిధి మాటే చెల్లేది. సో కరుణానిధి, ఎంజీఆర్ మంచి ఫ్రెండ్స్ కావడంతో కరుణానిధి ఏం చెప్తే అది ఎంజీఆర్ చేస్తూ ఉండేవాడు. అలా ఇద్దరు మిత్రులైన ఆ ప్రాంతంలో ప్రచారం జరిగింది. అయితే అన్నాదొరై చనిపోయిన తర్వాత ఆ పార్టీని లీడ్ చేయడానికి బాధ్యతలు స్వీకరించింది కరుణానిధి. అప్పుడు కరుణానిధి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాడు. డిఎంకే పార్టీ అధినేతగా కరుణానిధి చాలా స్ట్రాంగ్గా ఎదిగిన తర్వాత ఎంజీఆర్ సినిమా స్టార్గా గొప్పగా ఎదిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. అంటే మనం ఒక సినిమా చూసాం, ఇద్దరు అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఎంజీఆర్ క్యారెక్టర్ని, కరుణానిధి క్యారెక్టర్ని మణిరత్నం ఒక సినిమా తీశాడు. ఆ సినిమాలో జయలలిత వల్లే ఈ విభేదాలు వచ్చాయని చెప్తుంటారు. ఎందుకంటే ఎంజీఆర్కు జయలలిత ప్రియురాలన్నమాట. సో
ప్రియురాలైనటువంటి జయలలిత నువ్వు స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి యాక్టర్ అయ్యి ఉండి కరుణానిధి మాట వినడం ఏంటి, నువ్వే ఒక పార్టీ పెట్టొచ్చు కదా, లేదా నువ్వే ముఖ్యమంత్రి అవ్వచ్చు కదా అని ప్రభావితంగా పోయినటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఎంజీఆర్ కరుణానిధికి మధ్య విభేదాలు వచ్చాయి. ఎంజీఆర్ డిఎంకేలో సెకండ్ పర్సన్గా ఉండడంతో ఆయన సొంతంగా పార్టీ పెట్టాడు. అదే ఏఐడిఎంకే, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నట్ల కజకం అనమాట. అంటే అప్పటి నుంచి కరుణానిధి మీద, అంటే డిఎంకే పార్టీ మీద ఏఐడిఎంకే పోటీ చేసింది. ఏఐడిఎంకే తరఫున ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఎంజీ రామచంద్రన్. సో స్టార్ ఇమేజ్తో మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది ఎంజీఆర్ అనమాట. అప్పటి నుంచి తమిళ రాజకీయాల్లో ఒకసారి డిఎంకే గెలిస్తే ఇంకోసారి ఏఐడిఎంకే గెలిచేది. అంటే ఈ టైము కరుణానిధి ముఖ్యమంత్రి అయితే, ఆ టైము ఎంజీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఎంజీఆర్ మరణం తరువాత ఏఐడిఎంకేని ఎవరు లీడ్ చేస్తారనుకున్నప్పుడు జానకి రామచంద్రన్, అంటే ఎంజీఆర్ భార్యకు ముఖ్యమంత్రిగా పదవినిచ్చారు. కానీ జయలలిత చాలా కీలకమైనటువంటి బాధ్యతలు స్వీకరిస్తూ ఉండేది ఏఐడిఎంకేలో. ఎంజీఆర్ తర్వాత ఆమె ప్రభావితం చేసేది. సో ఆ జానకి రామచంద్రన్కి ఇవ్వడం ఇష్టం లేని జయలలిత రివర్స్ అయ్యి ఆమె మీద ఎదురు తిరిగి ఆమె ముఖ్యమంత్రి అయింది. సో ఏఐడిఎంకే కార్యకర్తలు, నాయకులందరూ జయలలితతో సపోర్ట్ ఉండడంతో జయలలిత ముఖ్యమంత్రి. అప్పటి నుంచి జయలలితకి కరుణానిధి మధ్య, డిఎంకే ఏఐడిఎంకే మధ్య పోటీ జరుగుతూ వచ్చింది. అయితే అనుకోకుండా జయలలిత అవినీతి కుంభకోణంలో జైలుకి వెళ్ళినప్పుడు ఆమె అనంగ శిష్యుడైనటువంటి పన్నీర్ సెల్వానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. అలా 2-3 సార్లు జరిగింది. తర్వాత ఆ సెకండ్, థర్డ్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు పన్నీర్ సెల్వం, అదేవిధంగా పళనిస్వామి. సో అనుకోకుండా జయలలిత మృతి చెందిన తర్వాత ఆ ప్లేస్కి ఎవరు వెళ్తారు అనుకున్నప్పుడు పన్నీర్ సెల్వం, పళనిస్వామి, జయలలిత ప్రియ సఖి అయినటువంటి శశికళ మధ్య, ఈ ముగ్గురు మధ్య పోటీ ఉంది. అయితే శశికళను అవినీతి కేసుల్లో ఇరికించి, అయితే కేసుల్లో ఉండడం వల్ల ఆమె జైలుకి వెళ్ళిపోవడంతో పళనిస్వామి బీజేపీ వంటి పార్టీల సపోర్ట్తో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. సో అప్పటి నుంచి కూడా పన్నీర్ సెల్వాన్ని దూరం పెడుతూ ఉండడం, పన్నీర్ సెల్వం కూడా ఏం చేయాలో తెలియక సెకండ్ ప్లేస్కి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన సెకండ్ ప్లేస్కే ఉన్నారు. సో శశికళ కూడా ముఖ్యమంత్రి అవుదాం ట్రై చేసింది, కానీ అప్పుడు కూడా వర్కౌట్ అవ్వలేదు. పళనిస్వామి ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయ్యాడు. 2021 ఎన్నికల్లో ఏఐడిఎంకే ఓడిపోయి డిఎంకే అధికారంలోకి వచ్చింది. డిఎంకే తరఫున అప్పటికి కరుణానిధి చనిపోవడంతో కరుణానిధి కుమారుడైనటువంటి స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాడు. స్టాలిన్ తర్వాత ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ డిఎంకే పార్టీని నడిపించే పనిలో బిజీగా ఉన్నారు. సో డిఎంకే ఇక్కడ కరుణానిధి లెగసీతో స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్తో బలంగానే కనిపిస్తుంది వారసత్వం. కానీ ఏఐడిఎంకేలో జయలలిత తర్వాత అంత ప్రభావితం చేయగలిగినటువంటి లీడర్ లేరు. ఎందుకంటే జయలలిత పెళ్లి చేసుకోలేదు. రామచంద్రన్కి, ఎంజీఆర్కి ప్రియురాలుగా మాత్రమే ఉంది. ఆమె పెళ్లి చేసుకోకపోవడంతో ఆమెకు పిల్లలు లేరు. శశికళ ఆమె తర్వాత ముఖ్యమంత్రి అవుతుంది అనుకున్నారు. ఆమె కేసుల్లో ఉండడంతో ఆమెను ముఖ్యమంత్రి కానివ్వలేదు. పళనిస్వామి ఇప్పుడు ఏఐడిఎంకేని లీడ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు 26 ఎన్నికల్లో ఏఐడిఎంకే, డిఎంకేల మధ్య పోటీ ఉంటుంది అన్న సందర్భంలో తమిళ సూపర్ స్టార్ విజయ్ టీవీకే అని ఒక పార్టీ పెట్టాడు. ఎందుకంటే ఏఐడిఎంకేలో లీడర్షిప్ గ్యాప్ ఉంది కాబట్టి ఏఐడిఎంకే ఓట్ బ్యాంక్ని, అదేవిధంగా డిఎంకేలో ఉన్నటువంటి ప్రభుత్వ ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకోవడంతో పాటు తను ఒక బలమైనటువంటి నాయకుడికి ఎదగొచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు అని విజయ్ జోసెఫ్ ఒక పార్టీ పెట్టాడు, అదే టీవీకే. ఇప్పుడు టీవీకే రంగంలోకి దిగడంతో అక్కడ రాజకీయ పరిణామాలన్నీ కూడా మారిపోయినాయి, కాలిక్యులేషన్స్ అన్ని మారిపోయినాయి. అయితే బీజేపీ చాలా ఆశపడింది. ఎట్లాగా, జయలలిత లేదు కాబట్టి, పళనిస్వామి తమ మాట వింటున్నాడు కాబట్టి డిఎంకేని ఓడించి బీజేపీ తమిళ రాజకీయాలు చాలా ప్రభావితం చేయాలని ఆలోచనలో ఉన్న సందర్భంలో టీవీకే పార్టీని కూడా తమ వైపు కలుపుకోవాలని, తమ పొత్తులో ఉండాలని విజయ్కి ఒక ఆఫర్ ఇచ్చారు. అదే సందర్భంలో విజయ్ నటించినటువంటి చివరి సినిమా రిలీజ్ కాకుండా కూడా అడ్డుపడ్డారు. అయితే ఆ అడ్డుపడితే తను ఖచ్చితంగా వచ్చి పార్టీలో కలుస్తాడని అందరూ భావించారు. విజయ్ సింగిల్ గా పోటీ చేస్తానని ప్రకటించడంతో అక్కడ రాజకీయాల్లో మళ్ళీ ఒక సరికొత్త పొత్తులకు తెరదీయాల్సి వచ్చింది. బీజేపీ, ఏఐడిఎంకే, టీవీకే కలిపి వెళ్తాయని ఎన్నికల్లో అందరూ అనుకున్నారు. కానీ ఇదే సందర్భంలో విజయ్ సింగిల్ గా పోటీ చేస్తానని చెప్పడంతో ఇప్పుడు పళనిస్వామితో పాటు బీజేపీ, అంటే ఏఐడిఎంకే, బీజేపీ కలిసి వెళ్తున్నాయి. వాళ్ళతో పాటు చిన్న చిన్న పార్టీలు కొన్ని కలిసి వెళ్తూ ఉన్నాయి. ఇదే సందర్భంలో ఏఐడిఎంకేలో సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి పన్నీర్ సెల్వం ఏఐడిఎంకేకి హ్యాండ్ ఇచ్చి డిఎంకే పార్టీ వైపుకి జంప్ చేశాడు. మొన్ననే ఒక 4 రోజుల క్రితమే ముఖ్యమంత్రి స్టాలిన్ కలిసి తన మద్దతు తెలియజేశాడు. సో పళనిస్వామి తను 5 స్థానాల్లో తన అనుచరులతో 5 స్థానాల్లో పోటీ చేసి గతంలో ఘన విజయం సాధించారు. ఇప్పుడు 5 స్థానాలు కూడా ఇటు డిఎంకే వైపు మళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో శశికళ కొత్తగా పార్టీ అనౌన్స్ చేశారు.
అంటే శశికళ అదేవిధంగా పన్నీర్ సెల్వం వీళ్ళిద్దరూ ఓట్ బ్యాంకు ఏఐడిఎంకే నుంచి విడిపోబోతుంది. మరొకటి ఏఐడిఎంకేలో లీడర్షిప్ కొరత ఉంది కాబట్టి, అంటే జయలలిత లాంటి స్టార్ బ్యాట్స్మెన్ లేరు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు అందరూ కూడా విజయ్ వైపుకి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు శశికళ పార్టీ, అదేవిధంగా ఏఐడిఎంకే, అదేవిధంగా టీవీకే, విజయ్ పార్టీ డిఎంకేతో తమిళనాడులో చతుర్ముఖ పోటీ ఏర్పడింది. ఈ చతుర్ముఖ పోటీలు ఇప్పుడు చూస్తే బలంగా డిఎంకే కనిపిస్తుంది. డిఎంకే తర్వాత ఏఐడిఎంకే ఖచ్చితంగా ఉంటుంది. అంటే టీవీకే ఏ మేరకు ప్రభావితం చేస్తుంది అనే చర్చ నడుస్తుంది. అంటే 3వ స్థానంలో ఉంటుందా, మొదటి స్థానంలోకి వెళుతుందా, అంటే ద్వితీయ స్థానంతో సరిపెట్టుకునే ఛాన్స్ ఉందా, ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఏ విధంగా చేయబోతున్నాడు విజయ్ అనేది ఇప్పుడు ఎవరికి అంతు చిక్కినటువంటి విషయం. శశికళ పెట్టినటువంటి పార్టీ కొంతవరకు ప్రభావితం చేయగలదు, కానీ విజయం సాధించే పార్టీ అయితే కాదు. కానీ విజయ్కి అలాంటి అవకాశాలు ఉన్నాయి. అంటే తమిళ రాజకీయాల్లో ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని పూజించడం, ఒక వ్యక్తిని దేవుడితో సమానంగా చూడడం, గుడులు కట్టడం, వాళ్ళని ఆరాధించడం అనేది చాలా బ్లంట్గా జరుగుతూ ఉంటుంది. సో ఎంజీఆర్, కరుణానిధి, జయలలితను చాలా ప్రగాఢంగా దేవుళ్ళ చూస్తారు. ఎంకే స్టాలిన్ కూడా అలాంటి స్థాయిలోకి అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. అంటే విజయకాంత్ పార్టీ, కమల్ హాసన్ పార్టీ, ఇంకా చాలా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. అదేవిధంగా వికేసీ పార్టీ కూడా అక్కడ బలంగా ఉంది. ఈ పార్టీలన్నీ డిఎంకేతో నడుస్తున్నాయి. అక్కడ కాస్త కోస్త ఓట్ బ్యాంక్ ఉన్న చిన్న చిన్న పార్టీలన్నీ డిఎంకేతో నడుస్తున్నాయి. ఇప్పుడు ఏఐడిఎంకేని బీజేపీ ఏ విధంగా బలోపేతం చేస్తుంది అనే చర్చ నడుస్తుంది. ఓవరాల్గా ఏఐడిఎంకే, డిఎంకే మధ్య బలమైన పోటీ ఉన్నప్పటికీ డిఎంకేని ఏ విధంగా ఏఐడిఎంకే ఢీకుంటుందనే ఒక ప్రశ్న ఉంది. అదేవిధంగా టీవీకే ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళి ఓట్ బ్యాంకుని ఏ పర్సంటేజ్ తెచ్చుకుంటుంది అనే చర్చ కూడా నడుస్తుంది. మరోవైపు శశికళ, అదేవిధంగా పన్నీర్ సెల్వం ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఇలాంటి చర్చల మధ్య తమిళ రాజకీయం, అరవ రాజకీయం చాలా రసవత్తరంగా మారింది. చతుర్ముఖ పోటీలో విజయ్ దూసుకుని ఫస్ట్ ప్లేస్కి వెళ్తాడా, బీజేపీ వ్యూహంలో ఏఐడిఎంకే మొదటి స్థానంలో ఉంటుందా, లేదంటే బలంగా ఉంది అని పేరు వినిపిస్తున్నటువంటి డిఎంకే మళ్ళీ రెండోసారి తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందా? ఈసారి జరిగే రిజల్ట్ ఏదైనప్పటికీ తమిళ రాజకీయ చరిత్రను తిరగరాయబోతుంది. ఎందుకంటే ఒక పార్టీ 2 సార్లు కంటిన్యూ అవడం అనేది చాలా రేర్ తమిళనాడులో. ఇప్పుడు డిఎంకే వస్తే ఖచ్చితంగా అది జరుగుతుంది. అదేవిధంగా టీవీకే వచ్చిందంటే విజయ్ చరిత్ర సృష్టించినట్టు అవుతుంది. లేదు ఏఐడిఎంకే విజయం సాధించిందంటే బీజేపీ ఖచ్చితంగా తమిళ రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోయిందని మనం భావించవచ్చు. ఏది ఏమైనా 2026 ఎన్నికల్లో తమిళ రాజకీయం దేశం మొత్తం ఆకర్షిస్తుంది. చూడాలి ఎవరు విజయం సాధిస్తారు. థ్యాంక్ యూ.